ఉప ఎన్నికల్లో సునీత గారికి అపోనెంట్గా మిమ్మల్ని కూడా పోటీ చేయడానికి కూడా పిలిచినట్టు తర్వాత పరిటాల రవీంద్ర గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాత్రి 10:30కి దివాకర్ రెడ్డి గారికి నాకు మాటలు లేవు. 10 గంటలకు దివాకర్ రెడ్డి గారే స్వయంగా ఒక విశ్వేశ్వరరావు అని చెప్పి ఒక జర్నలిస్ట్కి ఫోన్ చేశాడు. వాస్తవాలు మాట్లాడుకున్నాం. దివాకర్ రెడ్డి గారు మీకు ఫోన్ చేస్తారంటే ఏదో మాట్లాడతారంటే సరే అని చెప్పి చేయమన్నా. నాకు ఫోన్ చేసి బ్రదర్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, కేశవరావు పీస్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నాడు, మీరు పెనుగొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే పోటీ పెడతామంటే పరిటాల సునీత మీద బై ఎలక్షన్స్లో రవి చనిపోయాక నేను అప్పుడే చెప్పాను, స్త్రీ మీద నేను నిలబడను, తర్వాత శవాల దగ్గర కూడా చిల్లరేకునేటువంటి సాంప్రదాయం నాకు కాదంటే, లేదు ఓడిపోయినా ఎమ్మెల్సీని రాజ్యసభ ఇస్తారు, నన్ను మాట్లాడమన్నా ఒప్పితే నీ టికెట్ అనౌన్స్ చేస్తారు అంటే రవికి నాకు అభిప్రాయాలు ఉన్నందుకు నన్ను తీసుకొచ్చి క్యాండిడేట్ పెట్టాను. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక భర్త చనిపోయినటువంటి సందర్భంలో ఆమె నిలబడుతూ ఉంటే ఆడు కూడా రాజకీయంగా పోయి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచన లేకనే అట్లా కాంగ్రెస్లో పోతే అధికారం కోసం అయితే ఆ రోజు రాజశేఖర రెడ్డి పిలిచినప్పుడు పోయింది కదా, ఆ రోజు కంటెస్ట్ చేసి ఓడిపోయింది, నాకు పిలిచి ఏదో ఒకటి ఇచ్చింది. తర్వాత ఎన్నికైన తర్వాత కూడా అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు నాకే అనుకున్నట్టు సంబంధాల వల్ల అడిగారు. రాజారెడ్డి గారు మా ఇంటికి వచ్చేవాళ్ళు అప్పట్లో, అంటే తాడిపత్రి ఇష్యూలు వేరే ఇష్యూస్లో మేము ఫైట్ చేసేవాళ్ళం. అన్నీ ఉన్నప్పటికీ కూడా వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ నాయకత్వం ఉంటుంది తప్ప ఎవరు పడితే వాళ్ళ నాయకత్వం కింద మనం పని చేయలేం, ఆ రాజకీయాలు కూడా చేయలేం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో మీకు వ్యక్తిగతంగా ఏమైనా పరిచయాలు ఉన్నాయంటారా? ఇదే జగన్మోహన్ రెడ్డి జ్యోతుల్ నెహ్రూ ఇప్పుడు పార్టీలోకి వచ్చాడు. ఒకరోజు ఎన్నికల ముందు ఫోన్ చేశాడు, అంటే అధికారం కోసం పోవాలి, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు అనేటువంటి ప్రచారం కూడా ఉండింది. వస్తే జ్యోతుల్ నెహ్రూతో నాకు పెద్ద పరిచయం లేదు. నేను నెహ్రూ మాట్లాడుతున్నా, మీతో మాట్లాడలే, ఎక్కడున్నారు అంటే తిరుపతిలో ఉన్నాను, అనంతపూర్కి వస్తాను మీతో మాట్లాడు. నేను యాక్చువల్గా దేవినే నెహ్రూనేమో అనుకున్నా. తర్వాత నెక్స్ట్ డే ఉంటానంటే నెక్స్ట్ డేకి వచ్చారు. వస్తూనే సార్ జ్యోతుల్ నెహ్రూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇదే ఇంట్లోనే ఇక్కడే పిలిచి లోపల పిలిచి ఏలూరుకి సభకి జగన్ వచ్చాడు, అదే పనిగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, పార్లమెంట్కి మీరు కంటెస్ట్ చేయండి, ఆయనే చూసుకుంటాడు, నిలబడి అంటే నేను అప్పుడు జ్యోతుల్ నెహ్రూ గారిని అడిగాను. ఆయన అహంభావి అంట కదా జగన్మోహన్ రెడ్డి, ఎట్లా మీరు ఆయన దగ్గర లీడర్షిప్ పనిచేస్తారు, దీని తర్వాత అవన్నీ కాదని నేను సర్దిజెప్పకి చూస్తే నేను చేయలేను అతని నాయకత్వంలో పని, ఎందుకంటే వాళ్ళ నాన్న మనస్తత్వం నాకు తెలుసు, వాళ్ళ నాన్న ఏజు ఎల్డర్ మ్యాను, ఇతని దగ్గర వచ్చి నేను చేసేటువంటి పరిస్థితి ఉండదు, నా మనస్సు కానీ వయసు కానీ యాక్సెప్ట్ చేయదు, తర్వాత ఎంపీకి కూడా అన్నీ అనౌన్స్ చేస్తాడంటే కూడా వద్దని చెప్పి థ్యాంక్స్ చెప్పి పంపించాడు జ్యోతుల్ నెహ్రూ గారికి. నెహ్రూ గారిని కూడా మీరు అడిగినా కూడా చెప్తారు, మొన్న కూడా గుర్తు చేశా అవునన్నాడు. తర్వాత ఈ విధంగా నాకు ఆఫర్ వచ్చింది. ఆ రోజు డబ్బు ఆయన పెట్టుకుంటాడు, ఎంపీకి నేను క్యాండిడేట్ ఉంటే సరిపోతుంది, తర్వాత ముఖ్యమంత్రి ఎత్తడం అనేటువంటి ఆలోచన అనుమానాలు ఉన్నప్పుడు సందర్భం కూడా నేను పోలేదు. ఇస్తే ఈయన వచ్చాం, ఈయన అవకాశం ఇస్తే ఉందాం, లేకపోతే సోషల్ సర్వీస్ చేసుకుంటూ పోదాం అనేటువంటి అభివృద్ధి విషయంలో చాలా దూరదృష్టి ఉన్న మీకు మీ రాజకీయ డ్రీమ్ ఏమంటారు? నేను ఒకటే, కళలు చాలా ఉంటాయి ప్రతి మనిషికి, రకరకాల పదవులు కావాలని ఇంకోరు కావాలని. నాకేంటంటే చిన్నప్పుడు ఒక కోరిక ఉండేది, నా పేరు ఊరు రాస్తే ఉత్తరం రావాలని. నేను ఎమ్మెల్యే కాకముందు చైర్మన్ కాకముందే నా పేరు ఊరు రాస్తే అనంతపురంలో ఉత్తరం వస్తుంది, అంతకంటే ఇంకేం అవసరంలే. భవిష్యత్తులో కూడా నన్ను నమ్ముకున్నటువంటి కేడర్కి నేను ఇంకా ఏదైనా చేయాలనేటువంటి తపన, నాకు నమ్మి ఓట్లేసిన ప్రజలు ఏదైతే ఉన్నాయో కొంత డెవలప్మెంట్ చేయాలా, గతంలో ఎమ్మెల్యేల కంటే మిన్నగా ఇక్కడ ఉండాలి. తరిమిలాగిరెడ్డి గారు బాగా మాట్లాడేవాడు శాసనసభలో కానీ అడగనే, అంత మాట్లాడలేకపోయినా కూడా నాగిరెడ్డి తర్వాత బాగా మాట్లాడే వ్యక్తి శాసనసభలో అనేటువంటి రావాలనుకున్నా, కానీ ప్రతిపక్షంలో ఉంటే అవకాశాలు ఎక్కువ ఉండేటివి, అధికార పార్టీలో అవకాశాలు తక్కువ ఉంటాయి, అది నా పరిస్థితి. సో కొంత లిమిటేషన్స్ కూడా ఉంటాయి, అదొకటి అవకాశం కొంత నాకు జారినట్లే. రెండవది, ఇక ఈ వేరే వాళ్ళకంటే బెటర్గా కామన్ మ్యాన్కి అందుబాటులో ఉంటాడు అనేది ఒకటి తేవాలా. తర్వాత పిరికితనం లేకుండా కొంత ప్రొటెక్టివ్గానే పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద పనిచేస్తాడనేటువంటిది చిరకాలం ఉండాలా, ఇక్కడ డెవలప్మెంట్ జరగాల, ఇవన్నీ ఉన్నాయి. ఇవి నెరవేరితే చాలు, నాకు ఇంకే అవసరం లేదు. అంటే మీ వర్గాన్ని కానీ క్యాడర్ని కానీ కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుని ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటే వాళ్ళకు ఆర్థికంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? నేను ఒకటే, కార్యకర్తలు కూడా చెప్తుంటాం, ఏదో వర్క్ వస్తుంది దాంట్లో కొంత డబ్బు మిగులుతుంది, మళ్ళీ ఇంకో వర్క్ వస్తుంది మిగులుతుంది, ఇంకో వర్క్ రాకపోవచ్చు. రాజకీయం అనేటువంటిది ఇది తాను మనుగడ సాధించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటిది వాస్తవమైనప్పటికీ కూడా అది రాజకీయ మనుగడ, సామాజిక పరంగా మనుగడ, ఆర్థిక పరంగా
మనుగడ సాధించడానికి. ఆర్థిక పరంగా అనేటువంటి ఉద్దేశంతో వస్తే రాజకీయం వ్యాపారం చేస్తే తప్పు అవుతుంది. రాజకీయాన్ని కూడా మీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఓ లోన్ తీసుకోవడానికో మీకు కొంత ఊతం ఇవ్వడానికి ఉపాధి కల్పించడానికి వేరే మార్గాలు అన్వేషిస్తూ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకోమని చాలామంది చెప్తుంటున్నారు. మనం రాజకీయాన్ని వ్యాపారంగానే చూస్తూ దీంతోనే మనం కావాలనుకున్నప్పుడు తప్పు అవుతుంది, ప్రజల్లో కూడా ప్రశ్న ఉత్పన్నం అవుతుందని. అందుకనే అందరూ కూడా నేను చెప్పేది ఏమంటే పాలిటిక్స్లో సక్సెస్ కావాలనుకున్న క్యాడర్ వలన కానీ ప్యారలల్గా ఫైనాన్షియల్గా వేరియస్ సోర్స్లో పైకి రండి. అది వ్యాపారం కావచ్చు, లేదా ఇతరత్ర ఉపాధులు కావచ్చు, లేదా ఇండస్ట్రీ పెడతావు, ఇంకోటి పెడతావు, ఆ విధంగా పైకి వస్తూ కొంత సర్వీస్ చేద్దామనే పరిస్థితిలో వస్తే చాలా కాలం రాజకీయాల్లో మనగలుగుతారు. అట్లా కాకుండా కేవలం ఇదేదో తాత్కాలిక ప్రయోజనంతో ఆర్థికంగా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం కొలాప్స్ అవుతారు. కరెక్ట్ కాదని చెప్తున్నా. అదే పంతాలను మోటివేట్ చేస్తారు. మళ్ళీ నమ్ముకొని ముందుకు సాగిపోతున్న నాయకుల్లో కొంతమందికి అంటే ఒకరిద్దరికి తప్పితే మిగతా అందరికి కూడా పదవుల విషయంలో ఎలాంటి సహకారం లేదు. ఒకరిద్దరికి మాత్రమే, ఒకరికి కాపు కార్పొరేషన్తో మరొకరికి వడ్డెర సంఘం సంబంధించి ఇటీవలే నేను ఒకటే చెప్తున్నారు. రాజకీయం అనేది సామాజిక సమతుల్యత ఉండాలి. ఇది కేవలం కమ్మ రెడ్డి రెండు కులాలదే రాజ్యం